లేవరా లేవరా లే, దయ్యం కదరా, అది నా పిల్ల. రోజు దైవై ఈ మధ్యలో మొత్తం తిరుగుతుందిరా. నువ్వు కూడా మాట్లాడతావా? మాట్లాడు, మాట్లాడరా. ఏ మన ఇరుగా వచ్చాడు, మాట్లాడతాడంట. మాట్లాడు. ఏదవా చూసింది చాలు కానీ, ఒరే ఈరుగా, అమ్మగారంటే నీకు భలే ఇది కదరా. ఏడ్చావులే కానీ అగ్గి పెట్టినదరా. ఉంది. అయితే ముట్టిరా. ఇదిగా పేపర్లో పెద్ద పెద్ద క్షాంత పడాలంటే ఏం చెయ్యాలరా? అయ్యగారు, మన ఊరి కలెక్టర్ గారు పేపర్లో పడ్డారయ్యా. ఎందుకురా? ఆ పేదల భూములు పేదలకు పంచాలయ్యా. అయితే రేపు పేపర్లో పేదవాణ్ణి చంపిన కిరాతకుడు అని పేపర్లో పడుతుంది. కాకపోతే గట్టిగున్నా. అరే ఇదిగా నేను చంపేస్తానుగా. ఒరే ఇదిగా నిన్ను చంపేస్తాను రా. చచ్చిపోరా, చచ్చిపోరా, చచ్చిపోరా. సమ్మగా ఉందరా, సమ్మగా ఉందా? ఇంకో పోటైనా, ఇంకో పోటైనా. ఒరే ఇరుగా, నువ్వు గిలగిలా కొట్టుకోరా. నువ్వు కొట్టుకోకపోతే నాకు అసలు కిక్కే ఉండదు. కొట్టుకో 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 కొట్టుకో, గిలగిలా కొట్టుకోరా, కొట్టుకోరా రే, కొట్టుకోరా. వీరిగాన్ని కూడా నీ కాడికి పంపించిన, నీకు పని మనిషి లేడని వాడిని కూడా నీ దగ్గరకే పంపించిన. నా కళ్ళ ముందే ఆ కలెక్టర్ గాని, నా కళ్ళ ముందే ఆ కలెక్టర్ గాని పోతావా? అందుకే అందుకే ఒక్క సాగు తెచ్చావు. రేపు పేపర్లో అంటే ఈ రాసుకొండ లచ్చన్నపై పేపర్లో పడుతుందిరా. ఏంటయ్యా పొద్దున్నే పూజ మొదలు పెట్టావు? ఏమి లేదురా, రోజుకు మీ అమ్మగారికి
సేవ చేసే వాళ్ళు ఎవరు లేరంట, అందుకే తోడు పంపించాను. ముందు ఈ శవాన్ని తీసుకెళ్ళి మన పెంపుడు పులికి ఆహారంగా వేయండి. అలాగే అయ్యా. అయ్యా నన్ను క్షమించు. ఎందుకురా? ఆ కలెక్టర్ గారి చెల్లెలు నా జాతి చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయిందయ్యా. లోపలికెళ్ళి చూడు. సై బావల సయ్యా, సై మర్ద సయ్యా, రింబోలా రింబోలా అరే 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 ఆట పాడుకోపోరా. ఆపయ్యా అబ్బో, ఒక గండ పిల్ల తప్పించుకోవడం ఇదే మొదటిసారి. మన రాచకొండ వంశానికి ఇదే తీరని మచ్చయ్యా. మచ్చ నా బొచ్చ. మన వంశం ఎలాంటిదిరా? మన వంశం ఎలాంటిదిరా? మన వంశం రాసుకొండ లచ్చన్న, రాసుకొండ లచ్చన్న అంటే అందరు అదిరిపోవాల్సిందే, కానీ ఆడదాని చేతిలో దెబ్బలు తిరుస్తా సిగ్గు లేదు. మన చరిత్ర ఆపాలంటయ్యా, లేదంటే కాటికి పంపిస్తానంటున్నాడు. ఎవర్రా వాడు? మన చేతిన మగవాడు ఇక్కడ పుట్టాడా? 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 అయ్యా ఏసీపీ సూర్య, వాడు మన ఊరికే కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ అయ్యా. ఈ ఊళ్ళో ఈ రాష్ట్రకొండను ఎదిరించే మగోడు యాదవ్. యాదవ్ దుర్గా యాదవ్ ఎదిరించే మగాడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడా? లేడు. అయ్యా వాడిది ఊరు కాదయ్యా, పెద్దవాడు నుండి కావాలని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. వాడి చూపు చిరుతపులిగా ఉంది. అయ్యా వాడి ఎరుపు సింహగా ట్రిప్లా ఉంది. వాడు నడుస్తుంటే మా నరాలు వణుకుతున్నాయ్యా. వాడిని చంపాలా, అది నాకు దక్కాలా. అయ్యా లేకపోతే నేను నిన్ను చంపాలా. ఆగండిరా నా బంగారు కొండలు. సావుకి సావుకి పాము బుస కొడుతున్నప్పుడు దాన్ని పట్టి నాగస్వరం ఊదల కానీ నోటికి కుట్టేయాలి. సింహాన్ని బంధించాలంటే ఓర్పు నేర్పు కావాలి అని. అంతేగాని కత్తితో పొడిచేద్దాం, కొట్టేద్దాం, యాదవ్ కొట్టలతో నరికేద్దామని అనుకోవద్దు. అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఆయుధాన్ని ఉపయోగించాలి, కానీ పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయొద్దు. అరే పెద్దోడా, మీరు లోపలికెళ్ళి పాపలు వస్తున్నారు, వాళ్ళతో ఎంజాయ్ చేయండి రా. వెళ్ళండి వెళ్ళండి. యాదవ్ యాదవ్ దుర్గ యాదవ్ బిఎల్ఆర్ బ్యాచ్, బిఎల్ఆర్ బ్యాచ్. దుర్గ యాదవ్, దుర్గ యాదవ్.
నీ సంగతి కూడా చూద్దాం రా రా. యాదవ్ యాదవ్ పిలిచినప్పుడు ఎమ్మటే రావాలి.